ఒకవైపు వైఎస్ భారతి గారిని దూషించారని చెప్పి సొంత పార్టీ కార్యకర్తన కిరణ్ అరెస్ట్ చేసినా సరే, ఏదైతే అనగా పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా గారి గురించి వైసీపీ సోషల్ మీడియా ఇంకా ఎందుకు మహిళలను దూషిస్తా ట్రోల్ చేస్తున్నట్టారు? ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు అనుకోవాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయడం జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే ఒక అరాచక సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోసి నేను అధికారం రావాలని అధికార దాహంతో చేస్తున్న ఎత్తుగడ తప్ప ఇది నాయకులు ఎవరు కూడా ఇది చేసేది కాదు. అది వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ అధిష్టానమే ఈ పని చేస్తుంది. మరి ఒక పక్కన అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తే ఒక పక్కన వైసీపీ కార్యకర్తల మీద ఏదైనా కేసు పెడితే అన్యాయంగా కేసు పెట్టారని అన్యాయంగా అరెస్ట్ చేశారంటున్నారు. ఇప్పుడు మహిళలను దూషించిన దాంట్లో అరెస్ట్ చేయొద్దు అంటారా? మరి ఒక మహిళ కదా, ఆమె కూడా అరెస్ట్ చేయాలి. కానీ ఉన్న గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లనే ఈ దుశ్చర్య జరుగుతుంది. ఈ వైసీపీ నాయకులు ఆగడాలకి అకృత్యాలకి అందం లేకుండా పోతుంది. అధికార దాహంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలనే ఒక సంకల్పంతో చేస్తున్న పన్నాగం ఇదంతా. ఈ పన్నాగంతో గవర్నమెంట్ని డిజాల్వ్ చేయాలి, యంత్రాంగాన్ని పనిచేయలేకపోతుంది అని ఒక సృష్టించి దీన్ని ఇచ్చేయాలని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అకృత్యాలు. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కిరణ్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 3వ రోజుకో 4వ రోజుకో అన్నా లెజినోవా గారు వెళ్ళి తలనీలాలు సమర్పిస్తే గనక తిరుమలలో, మరి దాని గురించి వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేయటం ఏంటి? అసలుకి మహిళే కదా ఆమె కూడా. వైఎస్ భారతి గారు ఒక్కళ్ళైనా రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ మహిళ? వాళ్ళకి అదొక వాళ్ళ అధినాయకుడు ఏం చెప్తే చేస్తారన్నమాట. అధినాయకుడు కూర్చోమని పడుకుంటారు, నుంచుంటారు. వీళ్ళకి ఒక ఇది లేదు, ఒక వ్యక్తిత్వం లేదు, సుష్టమైన మాట్లాడే వ్యక్తిత్వం కానీ మాట్లాడే ఇది కానీ లేదు. అధినాయకుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడే ఒక రోలింగ్ లీడర్స్ అన్నమాట. వీళ్ళంతా ఒక రోలింగ్ లీడర్లు, అరాచకాలకి అకృత్యాలకు పాల్పడే, ఒక దుర్మార్గమైన చర్యలకు పాల్పడే ఒక బొస్టు పట్టిన నీచమైన రాజకీయ నాయకులు. ఒకవైపు కిరణ్ అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే మంగళగిరి నుంచే గోరంట్ల మాధవ్ ఫాలో అయ్యి గుంటూరులో కిరణ్ మీద దాడి చేయడానికి ప్రయత్నించడం ఎలా చూడాలంటారు అసలు దీన్నంతా? ఇది ఒక పన్నాగం మీద జరిగిన అకృత్యం. ఒక నాయకుల అండదండలతోటి పోలీసు యంత్రాంగం వచ్చినటువంటి సమాచారంతో లీకేజ్ తోటి గోరంట్ల మాధవ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఎవరు లేరు, నేను ఒక్కడే పోటు కానీ ఇంకెవరు లేరు, అసలు వైఎస్సీపీ నాయకుడు అంటే నేనే అని చెప్పి ఒక ఉగ్మాదంతో చీపుల కిరణ్ మీద దాడి చేయబోయాడు. అదే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే అలా చేయడు. లేదు, నిరసన జరపడానికే వెళ్ళాడు, అయినా సరే అన్యాయంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. నిరసన చేయాలి అనుకుంటే ఒకసారి కూర్చొని నిరసన చేయి, 10 days వ్యక్తం చేయి. నా అధినాయకురాలని ఇట్లా అన్నాడు, ఇది పొజిషన్ అని చెప్పి ఒక చెయ్యి. అంతేగాని అతని మీద దూషించడానికి కారు అడ్డగించి చేయాల్సినంత అవసరం లేదుగా. ఇది ఏంటంటే ఒక పన్నాగం మీద, ఒక ఎత్తుగడ మీద, ఒక ఫోటో పొజిషన్ కోసం నేనేదో గొప్పవాడిని, నేను ఒక వైసీపీ అధినాయకుడిని చెప్పాడు నాకు, నేను ఒక ఇదని చెప్పి ఉద్దేశంతో వెళ్ళిన వ్యక్తి గోరంట్ల మాధవ్. అలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తుల్ని మనం నీచమైన రాజకీయ నాయకుల దగ్గర ఇది చేయడం తప్ప వాళ్ళని ఒక ఇదిగా ప్రకటించాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఎలా చూడాలంటారు? ఒకవైపున చంద్రబాబు నాయుడు గారే శాంతి సహనం అంటారు, ఒకవైపు చూస్తుంటేనేమో ఈ వైసీపీ నాయకులు కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టే విధానం. బెన్నీ లింగం గురించి మాట్లాడదామండి. పాస్టర్ ప్రవీణ్ గారి మరణంలో మేము గనక తలుచుకుంటే కనుక బైబిల్ పక్కన పెడితే నరికేస్తామంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం. వైఎస్ఆర్సీపీ నాయకుడు పాస్టర్ అజయ్ బాబు, అతను కూడా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు గతంలోనే. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి ఇదంతా ఒక రాజకీయ కుట్ర. వీళ్ళకి ఒక విజ్ఞత కలిగిన వ్యక్తులు కాదు, ఒక అజ్ఞానంలో బతుకుతున్నటువంటి నాయకులు. వీళ్ళందరికీ ఒక స్క్రిప్ట్ రాసి ఇది చదవండి, ఇది చెయ్యండి అంటే చేసే వ్యక్తి గల నాయకులు. వీళ్ళందరినీ కూడా మనం పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లాగా గుర్తించడం వేస్ట్. అంటే రాష్ట్రంలో మత కల్లోలాలు లేదంటే మత ఘర్షణలు జరగటనే విధంగా ఏదైనా ప్రయత్నిస్తుంది అనుకోవచ్చు అంటారు వైసీపీ? ముమ్మాటికి ఇది నిజం. అలా చేసి అధికార విఫలమైపోయింది, రాష్ట్రపతి పాలన పెట్టండి
అనే దృష్టి తీసుకురావడం కోసమే చేస్తున్న అరాచకమైన శక్తులు ఇవన్నీ. అరాచకమైన నాయకుడు, వాళ్ళ నాయకుడు చేసే ఇదంతా కూడా ఒక చర్య, దుశ్చర్యలు అన్నమాట. అవన్నీ ఇవన్నీ ఏంటంటే ఇలాంటి చేసి స్త్రీలను అగౌరవపరచడం, అసాంఘిక కార్యక్రమాలు పాల్పడటం, గంజాయి విక్రయించే విధంగా చేయడం, గంజాయిని ప్రలోభం చేయడం, 5 ఏళ్లలో గంజాయి రాష్ట్రంగా మార్చడం. ఇవన్నీ ఏంటంటే కొంచెం ప్రభుత్వాన్ని విఫలమైపోయింది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, అధికారం సరే ఇది చేయట్లేదు, ప్రజాపాలన సరిగ్గా చేయట్లేదు అని ఒక దుశ్చర్య చేసి అధికారం దించడం కోసం చేస్తున్న ఎత్తుగడ. అంటే ప్రభుత్వాన్ని కూలదీసే కుట్ర జరుగుతుందంటారు డైరెక్ట్ గా. అంతే, అదే అనుకోవాలంటారు. ఎందుకంటారు అంత కడుపు మంట ఏముందనుకుంటా, ప్రజల మీద అంత కోపం ఏముందనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డికి? అధికార దాహం కోసం ఏదైనా చేయగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజల కోసం పుట్టాను, ప్రజల కోసం పెరిగాను, ప్రజల కోసమే బతుకుతాను, ప్రజల కోసమే చస్తాను అంటున్నాడు కదా మరి ఒక పక్కన. ప్రజల కోసమే బతికిన వ్యక్తి, ప్రజల కోసమే చచ్చే వ్యక్తి 151 సీట్లు ప్రజలు ఇస్తే నువ్వు చేసింది ఏంటి? శానిటైజర్ మందు, ప్రజలకు శానిటైజర్ మందు ఇచ్చాడు. నవరత్నాల పేరు మీద 3 ఏళ్ళు ఏదో తూతు మందరంగా ఇచ్చి నేనేదో చేశాను గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ చేయలేని వ్యక్తి అరాచక పరిపాలనను, అరాచకమైన దీన్ని సృష్టించాడు. ఎప్పుడైనా సరే మందు బాలని రెస్టారెంట్లో తాగేవాళ్ళు తప్ప నడి రోడ్డు మీద, నడి వీధుల మీద తాగే వ్యక్తులు ఉన్నారా? ఈరోజు నడి రోడ్ల మీద, నడి వీధుల్లో తాగుతున్నారు. అంటే ఎంత బస్టు పట్టించాడు. దీన్ని ఒక పాకిస్తాన్ని టెర్రరిజం రాష్ట్రంగా గుర్తించే విధంగా చేశాడు. ఎందుకు అంత అరాచకాన్ని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే సస్పెండ్ చేసేసారు పార్టీ నుంచి, ఒక కార్యకర్త తప్పు చేస్తే సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ కూడా చేపించారు. మరి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ నాయకుల్ని ఎందుకని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాడు? వైఎస్ భారతి గారి గురించి మాట్లాడినందుకే కదా అరెస్ట్ చేయించింది కిరణ్ని. మరి అలాగే చూస్తే గనక భువనేశ్వర్ గారి గురించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, లేదంటే గనక అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ మాట్లాడినప్పుడు వాళ్ళని ఎందుకని ఖండించలేకపోయాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి. కావాలనే మాట్లాడించిన వ్యక్తి ఎందుకు ఖండిస్తాడు? కావాలని మాట్లాడటానికి అలా చేయడం వల్ల ఇతన్ని రెచ్చిపోయి ఏదో చేస్తాడు. నేను అధికారంలోకి వస్తాను కేవలం అధికార మదంతో, అధికార దాహంతో, ఎదుటివాడు నాకంటే గొప్పవాడు లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేనే గొప్ప, నేనే ఇది, నేనే మంత్రి, నేనే సీఎం టైప్లో చేయాలన్న, నిరంతర పరిపాలన చేయాలన్న, జీవితకాలం నిరంతర పరిపాలన చేయాలనే కాంక్షతోటి రగిలిపోతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిరంతర పరిపాలన అంటే జీవితకాలం అంటే సాధ్యమయ్యే పనే అంటారు ఆయనకి? ఇలాంటి చేస్తే మరి ఎవరు వస్తారు? వేరే వ్యక్తి నానేవాడు, వేరే వ్యక్తి మాట్లాడితే వాడి మీద కేసులు పెడతారు, మాట్లాడితే దొమ్మిలు పెడతాడు, మాట అరెస్ట్ చేపిస్తాడు, మాట్లాడే అవసరమైతే ఏదైనా చేయగల వ్యక్తి. అసలు ఈ ప్రభుత్వంలోనే కూటమి ప్రభుత్వంలోనే మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ ఒక పక్కన చెప్తున్నాడు కదా. మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రెడ్ బుక్ ఇవాళ వచ్చింది కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్న రెడ్ బుక్కే జగన్మోహన్ రెడ్డి. రక్త చరిత్ర రాసిన జగన్మోహన్ రెడ్డి. చేసింది అతను, చేయించేది అతను, దూషించేది ఇంకొకరిని. ఇది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం. ఇదంతా ఒక ఎత్తు అనుకున్నాం. ఓవైపునే వైసీపీ నాయకులందరూ రెడ్ బుక్ అంటే జోగి రమేష్ ఏంటి రెడ్ బుక్ మడిసి ఎక్కడో పెట్టుకోండి అంటున్నాడు కదా డైరెక్ట్ గా. మరి అదే లేదు కదా, రెడ్ బుక్ పరిపాలన లేదు కాబట్టి జోగి రమేష్ అంత డైరెక్ట్ చెబుతున్నాడు. మేమే అధికారంలో ఎక్కడున్నా మేమే అధికారం, మేమే ఇది కదా ఉద్దేశంతో వాళ్ళు ఇంకా అధికారం మేము ఉన్నాము అనే ఒక ఇదితోటి మాట్లాడుతున్నారు.